శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహాన్ని నిర్మించిన తర్వాత ఆ గృహంలో నివసించేటువంటి విధి విధానంలో అమర్చినటువంటి వస్తువుల యొక్క ప్రభావం కూడా లక్ష్మీ కళను మనకు ప్రసాదిస్తుంది. లక్ష్మీ కళ ఉట్టిపడేట్టుగా ఉండాలి అన్నప్పుడు మీరు గృహానికి వేసినటువంటి రంగుల యొక్క ప్రభావం కూడా పనిచేస్తుంది. రంగుల్లో అత్యంత లక్ష్మీతత్వాన్ని ప్రసాదించేది ఆకుపచ్చ రంగు, పసుపు పచ్చ రంగు అని. ఈ రెండు కూడాను ప్రతి ఇంట్లోనూ కూడాను తాము నివసించేటువంటి ఇంటి గోడలకు, గదులలో కూడాను ఎక్కువగా వినియోగించడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లోకి ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు ఈశాన్య మూల తప్పనిసరిగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చేటువంటి విధి విధానాన్ని ప్రతినిత్యం కూడాను ఎవరైతే పాటిస్తారో ఆ ఇంట్లో చాలా చక్కటి ఆరోగ్యంతో కూడిన లక్ష్మీ కళ ఉంటుంది. కారణం ఏంటంటే ఎక్కడెక్కడో ప్రయాణించి వచ్చినటువంటి వారు ఇంటిలోకి ప్రవేశించగానే కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడటం చాలా విశేషకరమైన ప్రభావం. అంతే తప్ప అలా చేయకుండా లోనికి ప్రవేశించినట్లయితే కంటికి కనిపించినటువంటి రుగ్మతా శక్తి ఆ ఇంటిలోకి ప్రవేశించటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అంటోంది శాస్త్రం. హాలు విషయంలో వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే, హాలులోకి ప్రవేశించగానే ఎవరైనా సరే బయట నుంచి వచ్చిన వ్యక్తులు కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా హాలులో కూర్చొని ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఇంటి హాలు, ఈ హాలులో ప్రకృతి తత్వంతో విరాజిల్లేటువంటి చక్కటి చిత్రపటాలు కానీ లేక పెయింటింగ్స్ కానీ చక్కగా చిన్నవి మరీ పెద్దవి కాకుండా అమర్చుకున్నట్లయితే మనసు ఆహ్లాద తత్వాన్ని ప్రసాదింపజేస్తుంది. దైవ చింతన కలిగినటువంటి అద్వితీయమైనటువంటి ఆకర్షణ శక్తితో కూడినటువంటి కొద్దిపాటి ఎత్తు కలిగినటువంటి విగ్రహాలు కూడా హాలులో అమర్చటం వెనకాల అద్వితీయమైనటువంటి శక్తి పుంజాలు మీ హాలులోకి ప్రవేశించినట్టు లెక్క అవుతాయి. అందుకే ఇంట్లోకి ప్రవేశించగానే సుగంధ పరిమళ తత్వం విరాజిల్లే విధంగా తగినటువంటి సాంబ్రాణి కడ్డీని మీ పూజా మందిరంలో గనక వెలిగించినట్లయితే ఆ సుగంధ పరిమళ తత్వం ఇల్లంతా కూడాను వ్యాపించటం వలన బయట ఉన్నటువంటి వారు కూడాను లోపలికి వచ్చినప్పుడు వారికి ఆహ్లాదకరమైనటువంటి ప్రభావంతో వాళ్ళు కాసేపైనా కూర్చొని మాట్లాడదాం అనేటువంటి తత్వం ఎక్కువగా వస్తుంది. అంటే ఇక్కడ పరిశుభ్రత అనేటువంటిది లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహానికి సూచికంగా చెప్పాలి. ఎప్పుడూ కూడాను ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవి అనేక రంగాలలో అభివృద్ధిని కలిగింపచేస్తుంది ఆ ఇంటి యజమానికి. ఇంటి ఇల్లాలు మాత్రం ప్రతి శుక్రవారం తన ఇంటి సింహద్వారపు గడపను చక్కటి నీటితో తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ గడపకు అటు ఇటు కూడాను 2 ఆవు పాల చుక్కలు వేసి నమస్కారం చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష వీక్షణం ఆ ఇంటిలోనికి ప్రవేశించినట్టు అవుతుంది. సూర్యరశ్మి కిరణాలు ఇంటిలోనికి ప్రవేశించేటట్టుగా తలుపులన్నిటినీ కూడాను ఉదయం పూట తెరిచి ఉంచటం చాలా విశేషకరమైన లక్ష్మీ కటాక్షానికి నిదర్శనం. లక్ష్మీదేవి మీ ఇంట్లో అలాగే ఉంటుందండి, చాలా విశేషంగా ఉందే అనుకున్నారు అంటే ఆ ఇంట్లోకి సూర్య తేజ పుంజాలు తప్పనిసరిగా ప్రవేశిస్తున్నాయన్నమాట. ఉదయాన్నే ఉషోదయ కిరణ ప్రభావం
ఏ ఇంటిలోనికి చక్కగా ప్రవేశించబడుతుందో ఆ ఇంట్లో అనారోగ్యములు అనేటువంటివి రానే రావు. అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడాను దిగ్విజయంగా నెరవేర్చేందుకు విజయలక్ష్మి సహకరిస్తుంది సుమా అంటోంది వాస్తుశాస్త్రం. అందుకనే సూర్యకిరణాల ప్రభావాన్ని గురించి మనకు గొప్పగా వాస్తుశాస్త్రం వివరించింది కూడా. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విధి విధానంలో ప్రత్యేకంగా దేవతా మందిరాన్ని మీ ఇంట్లో నిర్మించుకొని ప్రతినిత్యం కూడాను ఒక అరగంట సేపైనా సరే ఆధ్యాత్మిక తత్వంతో మీరు మీ జీవితాన్ని గనక గడిపినట్లయితే చాలా విశేషకరమైన ప్రభావాలు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి సుమా అని కూడా చెప్పవచ్చు. అందుకనే ప్రతినిత్యం కూడాను దైవ ఆరాధన చేసేటువంటి గృహాల్లో ఒక అనిర్వచనీయమైనటువంటి శక్తి పుంజాలు ఉండి తీరుతాయి. ఆ శక్తి పుంజాల ప్రభావం మానసిక ఉల్లాసాన్ని, సంఘీభావాన్ని, ఆనందకరమైన సంఘటనలని ప్రసాదించటానికి సహకరిస్తుంది అంటోంది వాస్తుశాస్త్రం. ఈ విధి విధానాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి అష్టలక్ష్మి లక్షణరీత్యా అనేక రంగాలలో అభివృద్ధిని సాధించడానికి కూడా ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఏ ఇంట్లో ఉదయాన్నే నాదస్వరం అనేటువంటిది కాసేపు వింటారో, అంటే మనకు టీవీలు లేక చాంటింగ్లు చాలా ఉన్నాయి కదండి. అందుచేత నాదస్వరము అనేటువంటిది 5:50 నుంచి ఎవరైతే ప్రతినిత్యం కూడాను ఇంట్లో కనుక ఆ విధమైనటువంటి విధి విధానాన్ని పాటించేట్టుగా ఏర్పాటు చేసుకుంటారో ఆ ఇంట్లో శుభం అనేటువంటిది అత్యధికంగా కలుగుతుంది అనే విషయాన్ని కూడా గుర్తుంచుకుందాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.